జగన్ ఏం చెబితే అది చేస్తాం, ఆత్మాహుతిగా దళంగా పనిచేస్తామంటున్న వారు నాయకులా లేక ఉగ్రవాదులా అని మంత్రి పార్థసారథి మండిపడ్డారు. రాష్ట్ర వినాశనం కోరుకుంటున్న వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా మనం కొన్ని ఉగ్రవాద సంస్థల గురించి వింటూ ఉంటాం. వారి దుర్మార్గపు చర్యల్ని పత్రికల ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. ఆల్ ఖైదా కానీ, ఐసిస్ కానివ్వండి, ఇటువంటి అన్నీ కూడా. వారేంటంటే వారి ఆలోచన విధానం, ఈ ఉగ్రవాద సంస్థల ఆలోచన విధానం, వారు భావజాలాన్ని వ్యాపింపచేసే విధానం, వారి ఆలోచనల్ని అమలు చేసే విధానం చూస్తామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గరగా ఉంటాయని నమ్మాల్సిన పరిస్థితి ఈరోజు వైసీపీ పార్టీ నాయకులు కానివ్వండి, లేకపోతే వారు మాట్లాడే విధానం కానీ చూస్తే అర్థమవుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఉగ్రవాద సంస్థలు ఏం చేస్తాయంటే వారి అప్రజాస్వామిక ఆలోచనల్ని, ప్రజా వ్యతిరేక భావజాలాన్ని, వారు నమ్మిన సిద్ధాంతాలని, అవి ఎంత నష్టం చేస్తాయో సమాజానికి అవేమీ పట్టుకోకుండా వారు నమ్మిన సిద్ధాంతాలని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ప్రజల్లో భయాందోళనని సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు. దానికి అనేక రకాల మార్గాలను వాళ్ళు ఎంచుకుంటూ ఉంటారు. బాంబులు వేయటం కానివ్వండి, మారణాయుధాలతో అటాక్ చేయటం కానివ్వండి. ఎందుకంటే ఇటువంటి వైలెన్స్, ఇటువంటి ఉగ్రవాదం కానీ, అరాచకం కానీ, దాంట్లో బలైన వ్యక్తుల్ని పక్కన పెడితే దాన్ని ప్రచారం ఎక్కువగా జరుగుతుంది అనేది ఆ ఉగ్రవాద సంస్థల అభిప్రాయం. అదేవిధంగా ఈరోజు అంతేకాకుండా ఉగ్రవాద సంస్థలు కూడా ఏం చేస్తాయి, కొంతమంది అమాయకులకి, కొంతమంది యువకులకి, వారికి కొన్ని విషయాల మీద కొన్ని నమ్మకాలు, గౌరవం, భక్తి, ప్రేమ ఉంటాయి. వాటిని ఆసరాగా చేసుకుని, వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళందరినీ కూడా ఊబిలోకి లాగే ప్రయత్నం కూడా చేస్తాయి ఉగ్రవాద సంస్థలు అన్నీ కూడా అని చెప్పేసి నేను మనం చేస్తాను. వారి భావజాలాన్ని ప్రచారం చేయడం కోసం సోషల్ మీడియాని, వీడియోస్ని తయారు చేసి ప్రజల్లోకి వ్యాపింపచేస్తూ ఉంటారు. అమాయకుల దగ్గరికి, లేకపోతే పాపం పసిమొగ్గలు యువకుల దగ్గరికి. అదేవిధంగా అదే పంతాలో ఎగ్జాక్ట్గా వైఎస్ఆర్సీపీ కూడా పనిచేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. నేను శాంతిని కాంక్షించే ప్రతి ఒక్కళ్ళు, ఆంధ్రప్రదేశ్కి, తెలుగువారికి ఉజ్వల భవిష్యత్తు కాంక్షించే ప్రతి ఒక్కళ్ళు కూడా నిష్పక్షపాతంగా ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఎటువంటి మాటలు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, ఎటువంటి భావజాలాన్ని వీరు వ్యాపింపచేస్తున్నారనేది ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కూడా మనవి చేస్తాను. నేను ఉగ్రవాదులు ఇంకోటి కూడా చేస్తారు. భయాందోళన రేకించడానికి బాంబులు, లేకపోతే మారణాయుధాలు, వైలెన్స్తో పాటు వ్యవస్థల్ని, అదేవిధంగా వనరులను కూడా విధ్వంసం చేసేస్తారు. ఒకసారి మనం కనుక ఆలోచించినట్లయితే వైసీపీలో ముఖ్య నాయకులుగా చలామణి అయ్యే వ్యక్తులు మాట్లాడే తీరేమిటో ఒకసారి ఆలోచించేయాలి. మొన్న ఒక పార్లమెంట్ సభ్యులు, సీనియర్ పార్లమెంట్ సభ్యులు మితిన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్తే అది చేస్తాం, ఆత్మాహుతి దళంగా పనిచేస్తాం అని చెప్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీయా లేకపోతే ఉగ్రవాద సంస్థ అని చెప్పేసి నాకు అర్థం కావట్లేదని చెప్పేసి మనం చేస్తాను. నేను వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నరికేస్తాం, చంపేస్తాం, పొడిచేస్తాం అని అంటున్నారంటే అసలు వాళ్ళు ఉన్మాదులా లేకపోతే ప్రజాస్వామ్యవాదులా, ఈ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానంగా ఒకసారి ఆలోచన చేస్తే తమ స్వార్థం కోసం తన బాబాయి మరణాన్ని, తన తండ్రి మరణాన్ని కూడా
ఒక ఆయుధంగా వినియోగించుకుందంటే ఎంత దిగజారి రాజకీయాలు చేసిందో ఒకసారి అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. నేను అందుకే నరుకుతాం, చంపుతాం, విధ్వంసం చేస్తాం అని చెప్తున్న పార్టీని గొడ్డల పార్టీ అని చెప్పేసి మేము అంటున్నామంటే వారి భాష కానివ్వండి అవన్నీ కూడా దాని మూలంగానే అంటున్నామని చెప్పేసి మీకు మనవి చేస్తామని. వైసీపీ పార్టీ అసలు ఉగ్రవాదులు కూడా ఈ విధంగా మాట్లాడరేమో, అంతకంటే కూడా ఘోరంగా మాట్లాడుతామన్నారు. రాష్ట్రాన్ని తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని వినాశనం చేస్తానికి కూడా ఆలోచిస్తలేదంటే ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి ఎటువంటి ఉన్మాదంతో అంటే కేవలం అధికారం సాధించాలనే కాంక్షతోనే ఈ విధంగా మాట్లాడతారనే విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఆత్మాహుతి దళం అనేది మనం కాశ్మీర్లో విధ్వంసాన్ని సృష్టించినప్పుడు అక్కడ చనిపోయిన వ్యక్తుల్ని ఉగ్రవాదుల్ని కోట్ చేస్తూ ఆత్మాహుతి దళం అంటాం. కానీ ఇక్కడ ఆత్మాహుతి దళం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేస్తామన్నారంటే అసలు వీళ్ళు ప్రజాస్వామ్యంలో ఉన్నారా లేకపోతే ఎక్కడున్నారని చెప్పేసి ఆలోచన చేస్తున్నాను నేను. ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మనం భారతదేశ చరిత్ర తీసుకుంటే స్వాతంత్ర సమయం నుంచి కూడా రాజకీయ పార్టీలో కూడా ప్రజాస్వామ్యం అగ్రనాయకత్వం ఒక ఆలోచన చేస్తే ఆ ఆలోచనలో తప్పుంటే గొప్ప నాయకులందరూ కూడా దాన్ని వ్యతిరేకించటమో విభేదించటమో లేదా చర్చించటమో చేశారు తప్పితే మా నాయకుడు ఏది చెప్తే అది మేము గుడ్డిగా ఫాలో అవుతామని చెప్పేసి భారతదేశ రాజకీయ చరిత్రలో లేదని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో భాగంగానే అనేక మంది ఆనాటి ప్రజాస్వామ్యంలో గాంధీ గారి ఆలోచనలు వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, నెహ్రూ గారి ఆలోచనలు వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, సుభాష్ చంద్రబోస్ లాంటి నాయకులు అదే పంతాలో ఉన్న విషయాన్ని మనకు తెలుసు. ఈరోజు అదేమీ లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేస్తామంటే రపరప ఈ భాషలకు అసలు ప్రజాస్వామ్యంలో అవకాశం ఉంటుందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను కేవలం తమ స్వార్థం కోసం ఈ నాయకులేమో తాము సంపాదించుకోవడం కోసం ఆస్తులు కూడబెట్టుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేస్తానంటానని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. నేను మరి ఈరోజు ఉగ్రవాద పార్టీ అంటున్నామంటే వారు వాడుతున్న భాష కానివ్వండి, వారు వ్యాపింప చేస్తున్న భావజాలాన్ని బట్టే మేము అంటున్నాం. ఒక్కసారి మీరు చూసినట్లయితే తోట చంద్రయ్య గారు ఒక బలహీన వర్గ నాయకుడు. ఇతనేమన్నా సమాజానికి నష్టం కలిగించాడా? ఇతనేమన్నా గ్రామానికి నష్టం చేశాడా? లేకపోతే ఏదన్నా డ్రగ్స్